ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల విషయం తీసుకుందాం డాక్టర్ గారు. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చదువుకోవడానికి ఐడియల్ పాస్చర్ ఏంటి? ఐ లెవెల్లో ఉండాలా, కిందకు ఉండాలా, ఇంకా కిందకు ఉండాలా? నెక్ బెండింగ్ అనేది ఫర్ లాంగ్ పీరియడ్స్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. కాబట్టి యాక్చువల్లీ స్పీకింగ్ ఈ లెవెల్లోనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో మడ ఉంచాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు ఉంచకూడదు కూడా. అండ్ మనం అందుకే ఇప్పుడు డెస్క్స్ కానివ్వండి అవన్నీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే స్కూల్స్లో దే ఆర్ లిటిల్ హైయర్ అప్ నా. సో దట్ యూ డోంట్ బెండ్ టూ మచ్. సో ఎక్కువసేపు బెండ్ చేసి అదే పొజిషన్లో మనం చేస్తున్నట్లయితే ఈవెన్ స్టూడెంట్ నాట్ ఓన్లీ మొబైల్ పాపం వాళ్ళు చదివే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి అసలు ఉండట్లేదు. సో నెక్ మజిల్స్ వీక్గా ఉంటున్నాయి. అండ్ ఈ పాయింట్ని స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఎందుకంటే అండి, ఈ బోన్ హెల్త్ అనేది కానీ మజిల్ హెల్త్ అనేది కానీ చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది, నాట్ ఆఫ్టర్ 18 or 20. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో బిఫోర్ టీన్స్ కానివ్వండి, అప్పుడు మనం ఎంత బోన్ స్ట్రెంగ్త్ని కానీ మజిల్ స్ట్రెంగ్త్ని కానీ గెయిన్ చేస్తాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్లో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ వీక్నెస్ రావడానికి, మజిల్ వీక్నెస్ రావడానికి ఎంత అవకాశాలు అనేది డిపెండ్ అవుతుంది. సో దోస్ ఆర్ ద ఏజెస్, దీస్ ఆర్ ద ఇయర్స్ ఫర్ ట్రైనింగ్ యువర్ బోన్స్ అండ్ మజిల్స్. ఆ టైంలో యూ హ్యావ్ టు హ్యావ్ హెల్దీ ఫుడ్ లైక్ ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం కానివ్వండి, అండ్ అవాయిడెన్స్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడే మనకి బోన్ స్ట్రెంగ్త్ కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ వస్తుంది. సో అవి ఆ ఏజ్లో కానీ మనం నెగ్లెక్ట్ చేసి పిల్లల్ని ఎక్కువ గారాబం చేసి ఆయన తినిపించి వాళ్ళని యాక్టివిటీ చేయించకుండా చేసినట్లయితే ఫ్యూచర్లో ఎర్లీ ఏజ్లో ఈవెన్ మనం చూసినట్లయితే ఇప్పుడు 25కి 30 ఏజ్లోనే దే ఆర్ గెటింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్ ఇష్యూస్. సో దీస్ ఈస్ ద మెయిన్ రీజన్. వింటుంటాం కదండి మనకి ఏది వాట్ వీ సో దట్ వీ రీప్. మనం ఏది వేస్తామో దానికి ప్రతిఫలమే మనం అనుభవిస్తాం. సో మనం ఆ ఏజ్లో కానీ నెగ్లెక్ట్ చేసాము అంటే ఎస్పెషల్లీ ద ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి అండ్ డయటరీ హెల్త్, జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టేసి వాళ్ళని ఒబేస్గా తయారు చేసి బోన్స్ ఆర్ వీక్, ద వెయిట్ ఈజ్ మోర్, అప్పటి నుంచే వాళ్ళకి బోన్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దే హ్యావ్ నో ఫ్యూచర్.